నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. గత వారం 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చెప్పాలంటే దేశ రాజకీయాల్లోనే పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతోంది. దానికి కారణం తిరుపతిలో లడ్డు తయారీలో అపవిత్రం జరిగింది. దాంట్లో పంది కొవ్వులు అలాగే గోమాంసానికి సంబంధించి కూడా ఆ ఆయిల్ వాడినట్టుగా ఆ పెద్ద వివాదం చెలరేగింది, చూసాం. ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కావచ్చు, అతను మాట్లాడినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకడు వచ్చాడు, హిందువులకు నేనున్నాను అనేటువంటి ఒక భరోసా ఇచ్చినటువంటి ఈ మధ్య కాలంలో గత 1-2 దశాబ్దాల్లో ఇంత పెద్ద ఎత్తున హిందూ ధర్మాన్ని తన భుజాన వేసుకుని మాట్లాడినటువంటి వ్యక్తి బహుశా ఏ రాజకీయ నాయకుడు పెద్దగా ఉన్నట్టు మనకు కనిపించరు. అయితే దీని వెనకాల పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ పొగిడే వాళ్ళు ఉన్నారు, రకరకాల వెర్షన్స్. పవన్ కళ్యాణ్ వెనకాల బీజేపీ ఉందని అనేవాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పోల్చే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల ఎవరి వెర్షన్ ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి చేగువేరా నుంచి నేను చాలా బుక్స్ చదివాను అనేటువంటి ఐడియాలజీ నుంచి ఈ రోజున సనాతన ధర్మ పరిరక్షకుడు అనేటువంటి ఒక ముద్ర, అతని ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, దీని గురించి మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. నాతో పాటు జాయిన్ అవుతున్నాడు సీనియర్ జర్నలిస్ట్ కపూర్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి రాజు గారు. ప్రసాద్ గారు, ఈ అంశానికి సంబంధించి ఇనీషియల్గా పవన్ కళ్యాణ్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రజారాజ్యంలో అతను ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు అతను మాట్లాడినటువంటి ప్రెస్ మీట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చాలా క్లోజ్గా కవర్ చేసి ఉంటారు. మీరు చాలా కాలం నుంచి జర్నలిజంలో ఉన్నారు. అప్పుడు నక్సలైట్ల గురించి అతను మాట్లాడినటువంటి స్పీచ్ మనం విన్నాం, కమ్యూనిస్టుల గురించి మాట్లాడినటువంటి స్పీచ్లు విన్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి స్పీచ్లు కూడా మనం వింటున్నాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా చూస్తారు? ఒక లెఫ్టిస్ట్ ఐడియాలజీ నుంచి ఈ రోజున ఒక సనాతన ధర్మ పరిరక్షణ గురించి ఆయన మాట్లాడినటువంటి విధానం. రాజుగారు, మీకు నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రధానంగా కమ్యూనిజం అనేది, విప్లవం అనేది, లేకపోతే వాళ్ళ భాష కానీ దానికి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా ప్రాథమిక దశలో చాలా బాగా అనిపిస్తాయి. పరిపక్వత లేక ముందు అవి చాలా ఆదర్శంగా, ఆకర్షణీయంగా కనబడేటువంటి మాటలు. ప్రాక్టికాలిటీకి రాకముందు, ప్రాక్టికాలిటీకి వచ్చినప్పుడు అవి విఫలం, అది సరైనటువంటి ఐడియాలజీ కాదు, అది దేశ కాలమాన పరిస్థితులకు ఉపయోగపడదు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంటుంది. పరిపక్వత లేనటువంటి వ్యక్తులే ఇంకా దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. పరిపక్వత చెందిన తర్వాత దాని నుంచి పూర్తిగా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఎక్కడైనా కనబడుతుంది. ఇక్కడ కాదు, మనం మొత్తం దేశంలో చాలా మంది రాజకీయ నాయకులను తీసుకుంటే అట్లా పరిపక్వత చెందిన తర్వాత ఇది ఉపయోగంలోకి లేదు అనేది మనం గమనిస్తాం. మనము గమనిస్తాం ఏంటంటే, గొంగళి పురుగు సీతాకుక్క చిలుక అవుతుంది. గొంగళి పురుగు లాగానే ఉండదు కదా. ఇప్పుడు నీకు ఈ మార్పు అనేది ఎందుకు కనబడుతుంది అంటే, ఇప్పుడు ఒక దగ్గర ఒక అంశాన్ని నమ్మినప్పుడు ఆ అంశం పైన లోతుగా అధ్యయనం చేస్తూ పోయిన తర్వాత మనం మొదలు ఏదైతే నమ్మినామో దాని కార్యాచరణలో అది విఫలమవుతూ వస్తున్నప్పుడు అది ఇది కాదు, దీనికంటే భిన్నమైనది వేరే ఏదో ఒకటి ఉన్నది అనేటువంటి ఆలోచన చదవడం మనం మొదలవుతుంది. అట్లనే కమ్యూనిజాన్ని లోతుగా అధ్యయనం చేసి వంటబట్టించుకొని కార్యాచరణలో పెడదాం అనుకున్నప్పుడు అది విఫలమవుతున్నప్పుడు దానికి భిన్నమైన దాన్ని స్టడీ చేయడం, దాని వైపు వెళ్ళడం అనేది సహజంగా జరిగేటువంటి పరిస్థితి చాలా దగ్గర జరిగింది. మనం ప్రత్యక్ష ఉదాహరణ తీసుకుంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో లేదా భారతదేశంలోనే ప్రముఖ కళాకారుడు గద్దర్ గారిని మనం తీసుకోవచ్చు. గద్దర్ గారు ఒక వామపక్ష భావజాలం, పీపుల్స్ వార్ పార్టీకి సాంస్కృతిక రంగాన్ని మన నడిపినటువంటి వ్యక్తి, దానికి ఒక అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, కొత్త వేల మంది యువకుల్ని తన పాటల ద్వారా, కళల ద్వారా అటువైపు మళ్లించినటువంటి వ్యక్తి. కానీ రాను ఏమైందైనా ఇది ఆచరణ యోగ్యం కాదు, ఈ ఐడియాలజీ అనేది సరిగా లేదు, దీన్ని మనం జనంలోకి తీసుకుపోవడం వల్ల అంతగా ఉపయోగం లేదు, దీని ఆచరణలో ఎక్కడో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆయన మెల్లమెల్లగా ప్రజాస్వామ్యం వైపు, ఎన్నికల వైపు, ఓట్ల వైపు వచ్చినటువంటి పరిస్థితి మనం గమనించడం. అట్లనే దేవుడి వైపు కూడా వచ్చినాడు ఆయన, దైవం వైపు కూడా వచ్చినాడు. దైవం అంటే అతీంద్రమైనటువంటి శక్తి ఒకటి ఉంది అని నమ్మినటువంటి వ్యక్తి గద్దర్ గారు. అంటే ఏమైంది మరి, ఇప్పుడు గద్దర్ను కూడా తిరుగుదామా? గద్దర్ అప్పుడు మార్క్స్ను, మావోను, లెనిన్ను సమర్థించింది కదా, తుపాకులు పట్టుకొని తిరిగింది కదా. దాని తర్వాత ఆయన మెల్లగా అంబేద్కర్ వైపు, బౌద్ధం వైపు, లేకపోతే ఈ జాతి మన దేశం వైపు, దేవుడి వైపు ఎందుకు వచ్చిండు అంటే పరిపక్వత చెందింది. పరిపక్వత చెందిన తర్వాత ఇటువైపు ఆయన కార్యాచరణ చదవడం మొదలైందనేది స్పష్టంగా అర్థం. అట్లనే పవన్ కళ్యాణ్ కూడా మొదట్లో ఆవేశపూరితంగా అక్కడెక్కడో సుదూర తీరాల్లో ఏదో పూర్తిగా బాగుంది, ఆ దూరపు కొండలు నునుపు అన్నట్టుగా అదంతా చాలా గొప్పది, చెగువేరా గొప్ప నాయకుడు, లేకపోతే ఆయన ప్రపంచంలో మొట్టమొదటి విప్లవకారుడు ఆయనే, లేకపోతే విప్లవాన్ని
విజయవంతం చేసినటువంటి ఆయన అని చెప్పి నమ్మిండొచ్చు. నమ్మకూడదని నమ్మలేదని ఎందుకు అనొచ్చు. కానీ దానికంటే కూడా అతీతమైనటువంటిది, అంతకంటే విప్లవకారులు ఈ దేశంలో ఉన్నారు. భగత్ సింగ్ ఉన్నారు, వివేకానందుడు ఉన్నారు. వీళ్ళంతా కూడా అనేక రకాలుగా, అంటే కేవలం అటువైపే కాకుండా ఇటువైపు కూడా పనిచేసినటువంటి వ్యక్తులు, తమ కార్యాచరణలో విజయాల్ని చవిచూసినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన ఇటువైపు మళ్ళడం, ఈ ఐడియాలజీకి సంబంధించినటువంటి పుస్తకాలు చదవడంలో తప్పు లేదు. పవన్ కళ్యాణ్ అంటే మార్పు అనేది సహజంగా జరిగేది, అది జరిగిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ అంశం మీద ఇంత అగ్రెసివ్గా, యాక్చువల్గా ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు గారు ముందుకు తీసుకొచ్చారు ముందుగా. ఆ తర్వాత ఇతను దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ తన భుజాన వేసుకుని అక్కడ ఆ విజయవాడలో ఆ దుర్గామ్మ మెట్లని శుభ్రం చేయడం కానీ, తర్వాత ప్రస్తుతం మాట్లాడినటువంటి విధానం కానీ, అట్ ద సేమ్ టైం ఆ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేశారు. నేను హిందువులకు నేనున్నాను, ధర్మ పరిరక్షణ బోర్డు గురించి మాట్లాడారు. అదొక రెవల్యూషనరీ థాట్. అట్ ద సేమ్ టైం నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఇది ముస్లింలకు కానీ క్రిస్టియానిటీకి కానీ నేను వ్యతిరేక, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసిన విధానం కూడా ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా కనబడుతున్నారు. మీరు అన్నట్టు గతంలో ఆవేశం ఎక్కువ కనబడేది ఆయన మాటల్లో, ఇప్పుడు కొంచెం ఆలోచన కాస్త పరిణితి పెరిగినట్టుగా కనిపిస్తుంది. నిజమేనండి. ఇప్పుడు మనము బాధ్యత పెరిగిన తర్వాత పరిణితి పెరుగుతుంది, మాటల్లో కొంత ఆవేశం తగ్గుతుంది, వాస్తవికతను మాట్లాడాలనుకుంటారు. అవన్నీ సహజంగా జరిగేటువంటి బాధ్యత మీద పడ్డ తర్వాత వచ్చేటువంటి మార్పులు. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో తండ్రి బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉండి కుటుంబాన్ని నడుపుతున్నప్పుడు కొడుకు అల్లరి చిల్లరగా తిరగొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఒకసారి ఆయనకంటూ సంసారం ఏర్పడిన తర్వాత, పెళ్ళైన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తనలో చాలా విపరీతమైనటువంటి మార్పులు వస్తాయి. చాలా బాధ్యతాయుతంగా మాట్లాడుతూ ఉంటారు, బాధ్యతాయుతమైన పనులు చేస్తూ ఉంటారు, గతానికి భిన్నంగా కనబడతా ఉంటారు కదా. అట్లనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చాలా పరిణితి చెందినట్టుగా కనబడతా ఉన్నారు. చాలా రాజకీయాల్లో కానీ, లేకపోతే ఆధ్యాత్మికతలో కానీ, ప్రజాసేవలో కానీ, ముఖ్యంగా ఆయన ప్రజల వద్దకు పోయేటువంటి తీరు కానీ, ప్రజలతో మాట్లాడేటువంటి తీరు కానీ, ఆ సమస్యల పరిష్కారానికి చూపించినటువంటి చొరవ కానీ చాలా బ్రహ్మాండంగా కనబడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తిరుపతిలో జరిగినటువంటి ఒక అపవిత్ర కార్యక్రమం, దానిపైన చాలా కలత చెందినటువంటి విధానం పవన్ కళ్యాణ్ లో కనబడతా ఉంటది. ఎందుకంటే మనం గతంలో చూసినాం, అందరూ ప్రజారథమని, చైతన్య రథమని, ఇంకో రథం పెట్టుకుంటారు వాళ్ళు తిరిగేటువంటి ప్రచార వాహనాలకి. కానీ ఆయన వారాహి పేరుతోటి, అమ్మవారి పేరుతోటి తన యాత్రను ప్రారంభించి తన రథానికి కూడా ఆ వారాహి అనేటువంటి పేరు పెట్టుకున్నాడు కదా పవన్ కళ్యాణ్. అంటే ఎంత మార్పు, అంటే ఆయన లోపల ఒక మార్పు మనము సహజంగా గమనిస్తాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాక మారలే ఆయన, ఎన్నికల ప్రచారం సమయంలోనే ఆయన ప్రచార సమయంలోనే అంతకు ముందే కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం కానీ, లేకపోతే వారాహి అమ్మవారి పేరుతో రథాన్ని ప్రారంభించడం కానీ, ఇవన్నీ కూడా ఆయన లోపల ఒక మార్పును మనము గమనించేటువంటి పరిస్థితి ఉంది. ఆయన కొంత దైవభక్తి వైపు, దేంతోనో ఒక ప్రేరణ పొంది దైవభక్తి వైపు వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతాం. అయితే ఇదే దశలో తిరుపతిలో జరిగినటువంటి అపవిత్ర కార్యక్రమం ఏదైతే ఉందో అది ఈయన బాగా కలిసివేసిందేమో అనిపిస్తా ఉంది. మామూలుగా అందరము ఆయన హర్ట్ అయిన దానికంటే ఎక్కువగా ఆయన హర్ట్ అయినట్టుగా కనబడతా ఉంది. దీన్ని సరిచేయాలంటే ఏం చేయాలి? దీన్ని సరిచేయడం అనేది ప్రభుత్వాలు, లేకపోతే ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వస్తుంది, అక్కడ ఈఓ ఇంకో ఈఓ వస్తాడు. కానీ దానికి ఒక సమూలమైనటువంటి మార్పు కావాలి, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆచితూచి ఒక నిర్ణయానికి వచ్చినారు. ఆయన అదే సనాతన బోర్డు. ఎందుకు ఈ సనాతన బోర్డు అనేటువంటి మాట వచ్చిందంటే, నిన్న మొన్న పెద్ద ఎత్తున, అంటే నిన్న మొన్న కాదు గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా దేశంలో ఒక రకమైనటువంటి ఉద్యమం నడుస్తా ఉంది. మనం చూస్తే ప్రతి పెళ్లిలో, లేకపోతే వినాయక చవితి మండపాల దగ్గర, లేకపోతే ఎక్కడైనా కొంతమంది గ్యాదరింగ్ అయిన దగ్గర ఏదో ఒక క్యూఆర్ కోడ్ పెట్టి దీన్ని స్కాన్ చేసి వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా మీరు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపండి, లేకపోతే మీ వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా మీ మాటలు తెలపండి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఈ మార్పు గమనించినప్పుడు మరి దానికి భిన్నంగా ఏం చేయాలి? వక్ఫ్ బోర్డును రద్దు చేస్తాము, లేకపోతే ఆ వక్ఫ్ బోర్డు అట్లనే ఉంటుంది. మరి హిందువులకు సంబంధించి, సనాతనలకు సంబంధించినది ఏముండాలంటే ఒక బోర్డు ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో, సనాతన బోర్డు అనేటువంటి పేరును కూడా బహుశా పవన్ కళ్యాణ్ ముందరికి తీసుకొచ్చి ఆయనే పెట్టిన ఆ పేరు కూడా. కాబట్టి ఇది ఇప్పుడు బోర్డు, ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డుకు ఒక మన ప్రత్యామ్నాయంగా ఇక్కడ మనకి కనబడతా ఉంది. కాబట్టి ఈ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి, సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం మొత్తంగా దేశ ప్రజలందరినీ ఒక రకంగా కదిలించింది.
గతంలో పవన్ కళ్యాణ్ చెప్తే ఒక సినిమా యాక్టర్ చెప్పిండానో లేకపోతే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు చెప్పిండన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఉప ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి డిమాండ్ చేసిండు అంటే దానికి కొంత వెయిట్ పెరుగుతుంది. దాని మీద నేషనల్ ఛానల్స్ లో కూడా లేకపోతే దేశవ్యాప్తంగా జరిగేటువంటి అనేక చర్చలలో పవన్ కళ్యాణ్ యొక్క మాటకు విలువ పెరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతాం. ఇక్కడ ప్రసాద్ గారు ఇక్కడ చెప్పండి పవన్ కళ్యాణ్ చేసే ఇవన్నీ కూడా అతని మాటలు ఇవన్నీ కూడా స్పీచెస్ కానీ పర్టికులర్గా ఈ అంశానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఇతని వెనకాల బీజేపీ రోడ్ మ్యాప్ ఉంది, బీజేపీ స్క్రీన్ ప్లే ఉంది, బీజేపీ చెప్పినట్టుగానే ఇతను నడుచుకుంటున్నాడు అని విమర్శలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు సోషల్ మీడియాలో. ఇందులో ఏమన్నా మీకు లాజిక్ కనబడుతుందా ఆ పాసిబిలిటీ? అంటే మీరు రాజకీయాలు మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు. నిన్న వైసీపీ అంబటి రాంబాబు ఓటమి నుంచి బుద్ధి తెచ్చుకోకుండా మెట్ల పూజ ఎవరు చేస్తారండి, మహిళలు చేస్తారు, మరి ఈయన పోయి మెట్ల పూజ ఎందుకు చేసిండు అని చెప్పి చాలా అవహేళన అవహేళన చేసి వాడికి తెలియదు ఏంటంటే మెట్ల పూజ మహిళలే చేయరు, భక్తి ప్రపత్తులు ఉన్న ప్రతి ఒక్కరు మెట్ల పూజ చేస్తారు, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ అంటే ఈ రకంగా దేన్ని ఏ రకంగా ఎట్లా వాడుకోవాలంటే అట్లా వాడుకుంటాం. మరి జగన్ భార్య లేకుండా పోయి పూజలు చేసిండు కదా, మరి దాన్ని ఏమంటాం? ఇప్పుడు మనం మామూలుగా హిందూ ధర్మంలో భార్య భర్త ఇద్దరు కలిసి పూజ చేస్తారు, కానీ జగన్ అయితే భార్య లేకుండా పోయి చేసిండు కదా. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈవెన్ వైసీపీ నాయకులు కానీ ఈవెన్ రోజా గారు కూడా మాట్లాడతారు, ప్రాయశ్చిత్తం ఎందుకు చేసుకోవాలి, ప్రాయశ్చిత్తం ఎందుకు చేసుకోవాలి, ఎవరు చేస్తారు ప్రాయశ్చిత్తం, తప్పు చేసిన ప్రాయశ్చిత్తం చేస్తారు అని మాట్లాడుతున్నారు. ఆయన చేసింది అదే ప్రాయశ్చిత్తం. గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పు జరిగింది కాబట్టి ఒక ప్రభుత్వ అధిపతిగా ఇలా ఆయన ప్రాయశ్చిత్తం చేస్తా ఉన్నాడు. ఆ ప్రభుత్వంతో నాకేంది అనుకోవట్లే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేసింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి తప్పు ప్రజలకు ఒక రకంగా ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి, దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేయడంలో తప్పేం లేదు, అందరూ చేయొచ్చు. మనం కూడా వెంకటేశ్వర స్వామికి తప్పైందని చెప్పి క్షమించమని చెప్పి అనేక రకాలుగా మన మంత్రాలు చదువుతూ ప్రతిరోజు చాలా మంది 11 సార్లు మంత్రాలు చదువుతూ చేస్తా ఉన్నారు ఎవరింట్లో వాళ్ళు. ఎందుకంటే దైవానికి సంబంధించినటువంటి ఒక తప్పు జరిగింది కాబట్టి దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకొని క్షమాపణ కోరడం అనేది సహజం. అది నిజంగా వైసీపీ వాళ్ళు చేయాలి, జగన్మోహన్ రెడ్డి చేయాలి, లేకపోతే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పోయి గంగలో మునిగాల, తప్పు జరిగిందని. కానీ అది అలా చేయట్లేదు కదా. కానీ పవన్ కళ్యాణ్ చేసేదాన్ని తప్పుపడుతున్నారంటే వాళ్ళు హిందూ ద్రోహులు, సనాతన ధర్మానికి ద్రోహులు. ఇది ఖచ్చితంగా అర్థమైతా ఉంది. పవన్ కళ్యాణ్ ఎవరు విమర్శించినా ఎవరు తిట్టినా లాజిక్ గా డిస్కషన్ చేసే వాళ్ళైతే వాళ్ళతో మాట్లాడవచ్చు. అడ్డంగా మాట్లాడేటోళ్ళు అయితే అంబటి రాంబాబు లాంటి వాళ్ళను, రోజా లాంటి వాళ్ళని మనమేమి వాళ్ళకి వ్యతిరేకంగా ఏం మాట్లాడలే, వాళ్ళ నోట్లో నోరు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు తెగించి మాట్లాడుతున్నారు, ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, అయినా వాళ్ళకు బుద్ధి రాలే. ఏం చేస్తాం, దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఏదైతే చేస్తున్నాడో అది 100% కరెక్ట్. ఆయన చేసినటువంటి ఆయన మాట, ఆయన ఒక్క మాట మన సనాతన బోర్డు అనేటువంటి ఒక మాట దేశవ్యాప్తంగా ఒక దాన్ని ఏమంటారు మారుమోగిపోతా ఉంది. ఎవరైనా దీన్ని ఎందుకు చేయొద్దు అని చెప్పి అడుగుతున్నటువంటి డిమాండ్ అండి. మరొక అంశం కూడా మీరు అన్నట్టు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ని యోగి ఆదిత్యనాథ్తో పోలుస్తున్నారు. సౌత్ ఇండియాకి, దక్షిణ భారతదేశానికి మరో యోగి అంటూ యోగితో కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని వందలాది పోస్టులు వస్తూ ఉన్నాయి. యోగితో పోల్చడానికి ఎలా చూస్తారు? యోగి అతని నేపథ్యం వేరు, అంటే ఓన్లీ సిమిలారిటీ ఏంటంటే హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని భుజాన వేసుకోవడం ఒకటే సిమిలారిటీ కనిపిస్తుంది. ఈ పోలికను ఎలా చూస్తారు? ఆ పోలికను మనం అంతా ఈజీగా ఆయనను యోగితో పవన్ కళ్యాణ్ ను పోల్చడానికి లేదు, పవన్ కళ్యాణ్ తో యోగి గారిని పోల్చడానికి లేదు. పవన్ కళ్యాణ్ చాలా భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు, చాలా వందలాది సినిమాలలో నటించినటువంటి వ్యక్తి, కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. యోగి ఆదిత్యనాథ్ ఆయన పుట్టినప్పటి నుంచే దాదాపుగా సన్యసించినటువంటి వ్యక్తి, మొత్తంగా జీవితాన్ని ధర్మం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి, ధర్మం కోసమే జీవిస్తున్నటువంటి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు. కాబట్టి వీళ్ళ దారులు ఎవరి దారి వారిదే, వాళ్ళ దారులలో వాళ్ళు నిష్ణాతులే. కాకపోతే ఒకరితో పోల్చి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత పవన్ కళ్యాణ్ వెనక యోగి ఆదిత్యనాథ్ బీజేపీ లేకపోతే ఐడియాలజీ ఉంది అనుకోవడం కాదు. ఎప్పుడైనా ఒక వ్యక్తి చెప్పితే చేస్తే దాంట్లో పరిపక్వత రాదు, మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవడన్నా ఇది చెప్పి వాడికి ఇష్టం లేకుండా చేయించడం అనుకోండి, అది యాక్షన్ చేస్తున్నట్టు మెకానికల్ గా ఉంటుంది.
కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి మాట తీరు కానీ ఆయన హృదయంలో నుంచి ఆయన హృదయం జ్వలించడం ద్వారా ఒక తప్పు జరిగింది, అయ్యో ఇంత ఇబ్బందిగా కలిగినటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నటువంటి మాట తీరు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ వెనుక ఎవరో ఉన్నారు అంటే ఆయన, మీకు ఒక మాట చెప్తాను, పవన్ కళ్యాణ్ ఎంత మెచ్యూర్డ్ పొలిటీషియన్ అయిండు అంటే గతంలో ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు ఆయన ప్రసంగాలకు, మొన్నటి ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు ఆయన ప్రసంగాలకు మనం బేరీజు వేస్తే, జనసేన ప్రసంగాలకు బేరీజు వేస్తే చాలా మెచ్యూర్డ్ గా ఆయన కనబడతా ఉండు. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు బీజేపీ టీడీపీ కలుస్తుంది అని చెప్పి ఎవరు ఊహించలే ఎక్కడ. అట్లాంటిది అక్కడ జరిగేటువంటి పరిణామాలను స్పష్టంగా నరేంద్ర మోదీ దాకా తీసుకుపోయి వారికి వివరించి అక్కడ వాళ్ళిద్దరిని కలపడంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా గొప్పది. అందుకని నరేంద్ర మోదీ గారు చెప్పింది కదా, పవన్ కళ్యాణ్ అంటే మామూలుగా కాదు, పవన్ కళ్యాణ్ చాలా పవర్ఫుల్ వ్యక్తి అని చెప్పి నరేంద్ర మోదీ గారు లాంటి వాళ్ళే కీర్తించినటువంటి పరిస్థితి ఉంది కదా. అలాంటి సందర్భంలో పట్టుదల, ఆధ్యాత్మికత భావన ఆయన లోపల ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా మాట్లాడుతున్నాడని స్పష్టంగా అర్థమైతా ఉంది. ఆయనను ఎవరో నడిచేటువంటి వ్యక్తి కాదు. ఆయన హృదయానికి నిజము, ఇది కరెక్ట్ అని తెలిస్తే అది చేసుకుంటూ పోయేటువంటి వ్యక్తిలాగానే పవన్ కళ్యాణ్ ముక్కు సూటిగా నిండు మనసుతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ఫర్ యువర్ క్విక్ అండ్ బ్రీఫ్ అనాలిసిస్. చూద్దాం అతను ఒక రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాడనే మీలాగే చాలామంది అభిప్రాయపడుతున్నారు. హిందువులను ఒక డిప్యూటీ సీఎంగానే కాకుండా ఒక జనసేన పార్టీ అధినేతగా, హిందువులకు ఒక ప్రతినిధిగా, సనాతన ధర్మ పరిరక్షణ అయినటువంటి ఒక గొప్ప కార్యాన్ని తన భుజం మీద వేసుకోవడంతో పాటు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అతన్ని మనం అభినందిద్దాం. ఇంకా రాబోయే రోజుల్లో అతను ఎలాంటి శిఖరాలను అధిరోహిస్తాడు ఇవన్నీ కూడా కాలమే సమాధానం చెప్తుంది. చూద్దాం, ఒక ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.